హలో, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి సిలబస్ మార్చాలనేటువంటి ఒక ఆలోచన తెలియజేస్తున్నట్టు సిలబస్ కమిటీ చైర్పర్సన్గా రీసెంట్గా నియమించబడినటువంటి బాలకృష్ణారెడ్డి గారు తెలియజేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు రాబోయేటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటివి మార్చినటువంటి సిలబస్తో రాబోతున్నాయా, లేదా ఆల్రెడీ అదే సిలబస్తో ఇవ్వబోతున్నారా? వీటన్నిటిపైన సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం వీడియోలో చేస్తాం. సో ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2లో కానివ్వండి అండ్ గ్రూప్ 3లో కానివ్వండి అన్నెసెసరీ సిలబస్ అంతా కూడా ఉంది అండ్ ఉంది అని చెప్పేసి ప్రయత్నాలు, అంటే ఈ యొక్క ఆరోపణలు కానివ్వండి, లేదంటే తెలియజేసేటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతున్నాయి. 2015 తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది సిలబస్ పైన ఎలాంటి మార్పులకి శ్రీకారం చుట్టలేదు. సో ఈ కాంటెక్స్ట్లో 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి అండ్ ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేటువంటివి కంప్లీట్ అయ్యాయి కాబట్టి రాబోయేటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించి సిలబస్లో మార్పులు చేయాలనేటువంటి ఉద్దేశంతో రీసెంట్గా జరిగినటువంటి ఒక కమిటీ రికమెండేషన్స్లో కావచ్చు, కమిటీలో అంటే చర్చలు ఏవైతే జరిగాయో వాటిని న్యూస్ పేపర్లో మనం చూస్తున్నాం. సో ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్లో ఉన్నటువంటి ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని మనం కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇప్పటి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో సిలబస్ అనేటువంటిది చాలా వరకు కామన్గా ఉంది. ఓన్లీ గ్రూప్ 1లో కొంత డిఫరెన్షియేషన్ అనేటువంటిది ఉంది. అసలు మరొక ఆర్టికల్లో వచ్చినటువంటి అంశాలు చాలా కళ్ళ కట్టినట్టు మనకు చూపిస్తున్నాయి. ఏంటంటే ఒకవేళ సిలబస్ మారినప్పటికీ కూడా 10-20% కంటే ఎక్కువ సిలబస్ మారదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్టేట్ రిలేటెడ్ సిలబస్ని ఎక్కువగా మనకి వీరు కొంచెం మార్చేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాం. మార్చడం అంటే దాని ఉద్దేశం ఏమిటి అంటే కొంత సిలబస్ని తీసేయాలని చెప్పేసి, అంటే కొన్ని ఏరియాస్లో సిలబస్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఆ ఎక్కువగా ఉన్నటువంటి సిలబస్ని తొలగించాల్సినటువంటి సమయం వచ్చింది అని చెప్పేసి అభిప్రాయపడడం జరిగింది. ఆ ఏ సబ్జెక్ట్లో అంటే తెలంగాణ చరిత్ర, సంస్కృతి అండ్ ఇతర అంశాలకు సంబంధించి కొంతమేర సిలబస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని తొలగించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొస్తున్నారు. అండ్ మరొక చర్చ ఏమి జరిగింది అంటే గ్రూప్ 1, గ్రూప్ 2కి మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్ని తీసుకురావాలా అనేటువంటి చర్చ కూడా నడిచింది. కానీ దీనిపైన కంప్లీట్గా మనకి అవుట్కమ్ అనేటువంటిది ఏమీ రాలేదు. సో భవిష్యత్తులో మేబీ ఇంటర్వ్యూ ఒకవేళ పెడితే గ్రూప్ 1కి పెట్టే ఉద్దేశం ఉంటుందేమో, కానీ ఇప్పటికి మనం చెప్పలేము. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్వ్యూస్ అయితే ఉండకపోవచ్చు. నా ఇంకొక అంశం ఏమిటి అంటే మరొక చర్చ ఏం జరిగింది అంటే ఏదైతే రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని పరీక్షల్లో దాదాపుగా ఎక్కువ ప్రశ్నలు అంటే 20-30 ప్రశ్నలు ఏపీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ ఏపీ రిలేటెడ్ అంటే అర్థం ఎలా చేసుకోవాలి అంటే తెలంగాణ చరిత్ర, ఆంధ్ర చరిత్ర మిడిల్ లిస్ట్ వరకు సమానమే, ఎక్కడ మార్పులు లేవు. సో అలాంటి సందర్భంలో ఎక్కువగా అనిపించినట్టు ఉండవచ్చు, లేదా నిజంగానే ఎక్కువ అడిగినటువంటి ప్రశ్నలు అయితే కొన్ని ఉన్నాయి. సో అక్కడ తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది అనమాట. అండ్ ఇంకొక అంశం ఏమిటి అంటే మరి సిలబస్లో మార్పులు వస్తే ఇప్పటి వరకు కొన్న పుస్తకాల పరిస్థితి కానివ్వండి, తీసుకుంటున్నటువంటి బుక్స్ కానివ్వండి, ఏవైనా వాటి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాల్సింది, ఏది మార్చినా 20% కంటే ఎక్కువ మారదు. 20% అనేది మ్యాక్సిమం. సాధారణంగా 5-10% సిలబస్ మాత్రమే మారుస్తారు. సో ఈ కాంటెక్స్ట్లో విద్యార్థులు అండ్ అభ్యర్థులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మీరు ఏవైతే బుక్స్ కొన్నారో వాటిని ఎట్టి పరిస్థితుల్లో మీరేం కంగారు పడద్దు. అవి బుక్స్ సరిపోతాయి. మారినటువంటి సిలబస్ని మాత్రమే మీరు ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది తప్ప దానికోసం మళ్ళీ వందలు వేలు ఖర్చు పెట్టి పుస్తకాలు కొనాల్సినటువంటి అవసరం లేదు. అండ్ రాబోయేటువంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ అనేటువంటివి మన ఏకేఎస్ఐఎస్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది అప్కమింగ్ నోటిఫికేషన్స్ కోసం. సో సిలబస్ అనేది ఎప్పటి నుంచి మనం కవర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఏపీ వారైతే కంప్లీట్ సిలబస్ చేసుకుంటారు అండ్ తెలంగాణ వాళ్ళు నోటిఫికేషన్ వచ్చే సమయానికి కనీసం 50% సిలబస్ కంప్లీట్ చేసుకుంటే మీరు ఈజీగా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.